ఇటు మదనపల్లి పాపది ఇన్సిడెంట్ చూసే ఉంటారు కదా, 7 years పాపది. ఘోరం, చాలా ఘోరం. దేశం అయిపోయింది, రాష్ట్రం అయిపోయింది, జిల్లా అయిపోయింది, ఊరు అయిపోయింది. ఇంటి పక్కన వాళ్ళని కూడా నమ్మేటట్లేదు కదా ఈ రోజు రేపట్ల. అన్న అనిపోయింది పాప. ఇంకెవరిని నమ్ముతారు? సొంత వాళ్ళని నమ్మేటట్టు లేరు, బయట వాళ్ళని నమ్మేటట్టు లేరు, ఇంకెవరిని నమ్ముతారు? కుక్క సావు చచ్చిండాడు. వాని డెడ్ బాడీ కూడా వాళ్ళ ఇంట్లో తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు బొందబెట్టిళ్ళు. ఇంటి ముందు ఆడపిల్లలు ఆడుకోదా? ఆడపిల్లలు కాదు, చిన్న పాపలు ఇంటి ముందు ఆడుకోకపోతే ఇంకెక్కడ ఆడుకుంటారు? ఇంట్లో వేసి తాళం వేస్తారా? 24 గంటలు వాళ్ళ కాపలు ఉంటారా? ఎక్కడ ఉంటున్నాం మనం? మనసుల మధ్యనే కదా ఉండేది. చిన్న పిల్ల ఎట్లా చేయబుద్ది మెడలు ఇది చేసి డ్రమ్ముల గుక్కి ఇంత బాధ అనుభవించవచ్చు ఆ పాప? నాకే చెప్తుంటే బాధ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎంత నరకం అనుభవించవచ్చు ఈ ముచ్చట్లా. ఎక్కడైనా రేప్ అయినా కానీ, మర్డర్ అయినా కానీ ఏమంటుళ్ళు? ఫస్ట్ తాగి లేకపోతే గంజాయి మత్తులో అని అంటుళ్ళు. ఆ గంజాయి అనేది ఎందుకు వస్తుంది? ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే వస్తుంది. ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే గంజాయి అనేది ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? ప్రతి ఇంటికి గంజాయి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? రేపు అనే ఆలోచన వస్తే ఇదే కుక్క సాగు అవుతుంది అని చెప్పేసి అన్ని కేసులలో కావాలి. ఏదో ఒక కేసు కాదు, ఇది కాదు. పాపని వాడు ఎట్లా డ్రమ్ములో కుక్కి చంపిండో వాటర్లా, వీడు అందులోనే చచ్చిపోయాడు. కర్మ ఎప్పుడైనా, ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు దానికి అనుభవించి తీరాల్సిందే.